హాయ్ మా. ఈరోజు సుధామూర్తి గారి స్టోరీస్ గురించి ఒక స్టోరీ చెప్తాను మీకు. మనకు చాలా నేర్చుకోవచ్చు ఈవిడ స్టోరీస్ నుంచి. సుధామూర్తి గారు చాలామందికే తెలుసు అనుకుంటాను. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారి భార్య. సో మూర్తి ఫౌండేషన్కి మూర్తి ఫౌండేషన్ ఈవిడే చూసుకుంటూ ఉంటారనమాట. సో ఎంతోమందికి హెల్ప్ చేశారు, ఎంతోమందికి గైడెన్స్ ఇస్తూ ఉన్నారు కూడా. ఇచ్చారు కాదు, ఇస్తూ ఉన్నారు ప్రజెంట్ కూడా. సో అద్భుతమైన మనిషి, అద్భుతమైన స్త్రీ, మనకు రోల్ మోడల్ లాగా అని చెప్పుకోవచ్చు చాలా వాటిల్లో. అంత ఉన్నా కానీ, వేల కోట్లు ఉన్నా కానీ చాలా సింపుల్గా ఉంటారు, మానవత్వంతో ఉంటారు. ముఖ్యంగా ఈవిడ 1950లో పుట్టారు. మా పెద్దావిడ ఎంటెక్ చేశారు కంప్యూటర్ ఇంజనీరింగ్లో. చూడండి, 50లో పుట్టి కంప్యూటర్ ఇంజనీరింగ్ అంటే చాలా గొప్ప. ఆ రోజుల్లో అసలు ఎవరు చదవని కూడా చదివేవాళ్ళు కాదు కరెక్ట్గా. సో టాటా కంపెనీలో జాబ్ చేశారు ఆవిడ. సో ఈవిడ గురించి స్టోరీ కావాలంటే మళ్ళీ చెప్తాను ఒకసారి. ఈవిడ స్టోరీస్ ఎంత అద్భుతంగా ఉంటాయంటే, మీకు సాహిత్యం అలవాటు ఉంటే చిన్న చిన్న స్టోరీస్ ఉంటాయి మా, భలే ఉంటాయి అన్నమాట. ట్రై చేయండి. ఇది జ్ఞానం, పరిజ్ఞానం. దీంట్లో మనసుకు హత్తుకునే స్టోరీస్ ఉంటాయి, హార్ట్ టచింగ్ స్టోరీస్ అన్నమాట. జీవితానికి ఓ వందనం అనే టైటిల్. ఇంగ్లీష్లో ఉంది, చాలా రోజుల నుంచి ఉంది. నేను ఈవిడ స్టోరీస్ ఆల్మోస్ట్ 15 years నుంచి చదువుతాను మా. కానీ ఈ బుక్ని ఈ మధ్యనే కొన్నాను. ఇది ఎప్పుడో 2004లోనే పబ్లిష్ చేశారు, కానీ నేను కొనింది ఇప్పుడే అనమాట. ఒక స్టోరీ ఏంటి అంటే, దాని టైటిల్ చెప్తాను మీకు. మనం మంచిని వదిలి చెడును స్వీకరిస్తాం. అంటే నాకు కరెక్ట్గా అనిపించలేదు కానీ టైటిల్, కానీ దాని స్టోరీ చెప్తే మీరు చెప్పండి కరెక్ట్గా ఉందా లేదా అనేది టైటిల్. సో ఈవిడ దగ్గరికి ఒకసారి ఇద్దరు మనుషులు వచ్చారని రిసెప్షనిస్ట్ చెప్తారు. మేడం మిమ్మల్ని కలవాలని ఇద్దరు వచ్చారు అంటే, అపాయింట్మెంట్ ఉందా అని అడుగుతారు. తీసుకోలేదు మేడం అంటే, అయితే ఎందుకు కలుస్తున్నారు, అపాయింట్మెంట్ తీసుకొని రమ్మని చెప్పంటారు. అంటే బిజీ కదా ఈవిడ. సో తను చిన్నగా చెప్తుంది అనమాట, లేదు మేడం, ఒక ఆయన చాలా పెద్ద ఆయన, 70+ ఉంటాయి ఆయనకి, చాలా నీరసంగా కనిపిస్తున్నారు, అర్జెంటుగా కలవాలంటే అయ్యో అనుకొని పిలుస్తారనమాట. అంటే ఈ స్టోరీ ఇప్పటిది కాదు, 2002లోది అనుకోండి. అప్పటికి ఇది పబ్లిష్ అయిపోయింది ఈ స్టోరీ బుక్. సో వెళ్తారనమాట, సుధామూర్తి గారి దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత చూసి ఏంటి ప్రాబ్లము అంటే, ఇద్దరు ఉంటారు, ఒక పెద్ద ఆయన, ఒక కొంచెం మిడిల్ ఏజ్ పర్సన్ ఒకళ్ళు అనమాట. ఆయన చెప్తారు, మేడం నేను వస్తుంటే బస్ స్టాండ్లో కనిపించాడు, చాలా దిగులుగా ఉన్నాడు మేడం. సో అసలు దగ్గర డబ్బులే లేవని చెప్పాడు, ఎవరు లేరంట. అంటే మీరు ఎలాగూ వయోవృద్ధుల ఆశ్రమం ఒకటి పెట్టున్నారు కదా, దాంట్లో చేర్పించుకుంటారని తీసుకొచ్చాను అంటే, అవునా అని చెప్పేసి ఆయన ఏదో క్వశ్చన్స్ అడిగితే ఇట్లా జాబ్ చేశాను అది ఇది అని చెప్తారనమాట. సరే పాపం ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పి ఒక చిన్న సంచి తెచ్చుకొని ఉంటాడు ఆయన. పంపిస్తుంది వాళ్ళ ఓల్డ్ ఏజ్ హోమ్కి. పంపించిన తర్వాత అప్పుడప్పుడు ఫోన్ చేసి ఎలా ఉన్నారు ఏంటి అని అడుగుతుంటుంది అనమాట. అంటే ఈవిడ స్టోరీలో ఏం చెప్పారంటే, నేను డబ్బులు కూడా ఇచ్చాను ఆయన చూడడానికి అని చెప్పింది. మేబీ అట్లా మరి హెల్ప్ చేస్తారేమో ఈవిడ కొంతమందికి, జరగాలి కదా ఓల్డ్ ఏజ్ హోమ్స్ కూడా. సో అలా టచ్లో ఉంటారనమాట, ఫోన్లో మాట్లాడుతూ అట్లా. ఒకరోజు ఈవిడికి ఫోన్ వస్తుంది, ఆయనకి చాలా సీరియస్గా ఉంది, హాస్పిటల్లో చేర్చున్నామంటే పాపం హడావిడిగా వెళ్తుంది. జాలేస్తుంది ఈవిడికి, పెద్ద ఆయన కదా. అంటే ఇప్పుడు 2002 ముందంటే ఇలాంటి సీన్స్ కొంచెం తక్కువే ఉంటాయి కదా. సో వెళ్ళిన తర్వాత సీరియస్ కండిషన్ అని చెప్తారు. ఆయన అడుగుతుంది, మీరు ఎవరినైనా కలవాలనుకుంటున్నారా, మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే, పాపం చాలా కష్టం మీద ఒక ఫోన్ నెంబర్ ఇస్తారు. ఫోన్ నెంబర్ ఇస్తే ఆ ఫోన్కి ఫోన్ చేస్తే ఒకళ్ళు వస్తారనమాట. ఆయన చూస్తే ఈవిడికి నేను ఎక్కడో చూసానే అనిపిస్తుంటుంది అనమాట. అంటే ఆవిడకి మరి ఎంతోమందిని కలుస్తుంటారు మా, రోజుకి అపాయింట్మెంట్ తీసుకొని, గుర్తుండాలి కదా. సరే కొంచెం సేపు అయిన తర్వాత ఆ అబ్బాయి అడుగుతాడు, ఆయన చనిపోతాడు. అంటే సీరియస్గా ఉంది కాబట్టి చనిపోతాడు. ఈ వచ్చిన అబ్బాయి అడుగుతాడు అనమాట, ఆయన చేతిలో ఒక సంచి ఉంది కదా ఎక్కడుంది అని అడుగుతాడు. ఈమె అంటుంది, మీకెలా తెలుసు సంచి ఉందని అడుగుతుంది అనమాట. ఆయన తీసుకొచ్చింది నేనే కదా అంటాడు. సంచి ఇస్తాను, మీరేమవుతారు ఆయనకి అని అడుగుతుంది. చెప్పడు ఫస్ట్. మీరు చెప్పకపోతే నేను ఆ బ్యాగ్ ఇవ్వను మీకు అని చెప్తుంది అనమాట. చెప్తే అప్పుడు ఏం చెప్తాడంటే, నేను ఆయన కొడుకుని అని చెప్తాడు. షాక్ అనమాట ఈవిడికి. అంటే కొడుకే తీసుకొచ్చి ఓల్డ్ ఏజ్ హోమ్లో చేర్పించాడనమాట. మరి ఎవరూ లేరన్నారు అంటే,
అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, నా భార్యకి ఈయనకి అసలు పడదు, నా భార్యకి అసలు ఇష్టం లేదు ఈయన ఉండడము, ఆ ఇల్లు ఏమో నా భార్యది, ఈయనతో ఈయనను కానీ పెట్టుకుంటే నన్ను కూడా తరిమేస్తుంది అని చెప్పేసి మా నాన్నను కన్విన్స్ చేసి తీసుకొచ్చాను ఇక్కడికి అని చెప్తాడనమాట. సరే బ్యాగ్ ఇచ్చి ఆవిడ ఓపెన్ చేస్తారు, ఏముంది ఆ సంచిలో అనేసి. ఏదో 2-3 జతల బట్టలు ఉంటాయి, ఒక చెక్ బుక్ ఒక పాస్బుక్ ఉంటే చూస్తే దాంట్లో ₹1,00,000 డబ్బులు ఉంటాయి. కానీ అది కూడా ఒక చెక్ రాసేసి ఆ అబ్బాయికే ఇచ్చేసినట్టు ఉంటుందన్నమాట. ఆవిడ అనుకుంటారు, అంటే ఆవిడకి డబ్బులు లేక కాదు, ఆ మెంటాలిటీని ఆవిడ విశ్లేషిస్తారనమాట, ఆయన మనస్తత్వాన్ని. కొడుకు అసలు చూసుకోలేదు, కోడలు చూసుకోలేదు, ఈయనంటే వాళ్ళకు పట్టదు, కానీ చివరి రూపాయలు కూడా కొడుక్కే చెందాలని రాశాడు. అంటే ఎంత స్వార్థం కదా. ఇప్పుడు అనాథ శరణాలయంలో ఫ్రీగా ఉన్నాడు, ఓల్డేజ్ హోమ్లో, కనీసం వాళ్ళకు ఒక 5,000 ఇద్దామన్న ఆశ కూడా లేదు. మరి ఆయన ఎలా మంచివాడవుతాడు? అంతే కదా. ఇప్పుడు ఏంటి, అంత చూడని కొడుకును కూడా శుభ్రంగా ఆయన ఆస్తి చివరి రూపాయి వరకు ఇచ్చి పంపించేశాడు. వీళ్ళు ఎంతో ఉదారంగా చేర్చుకొని ఆయనకు సర్వీస్ చేసి ఆయనకు ఫుడ్ పెట్టి ఫ్రీగా చేసినందుకు వీళ్ళకేం ₹1 కూడా ఇవ్వలేదు. ఆవిడేం చెప్తారు అంటే, అదే వేరే దేశాల్లో అయితే అలాగాని చేశారు అంటే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు మొత్తం ఆ హాస్పిటల్కో లేదా అనాథ శరణాలయంకో ఇచ్చేస్తారు. కానీ మన వాళ్ళు ఎంత స్వార్థంగా ఉంటారు, చివరి రూపాయి కూడా బిడ్డలకే చెందాలని. మనం ఒక్కొక్కసారి ఇలాంటి వాళ్ళని చేరదీస్తే మనకు షాక్లు వస్తాయి అని. అంటే మీరు చెప్పండి, మనం మంచిని స్వీకరించాం, చెడును స్వీకరిస్తామనే టైటిల్ నాకు సూటబుల్ అనిపించలేదు. కానీ తొందరగా మోసపోతామ్మా, ఇలాంటి వాళ్ళు చెప్తే నమ్మేస్తాం మనం కదా. ఎవరైనా స్టోరీస్ చెప్పారనుకోండి, నమ్మేస్తాము. నిజంగా స్వార్థమ్మా. ప్రతి రూపాయి పిల్లలకే ఇస్తారని అనుకున్నప్పుడు పిల్లలకు మనం అంటే లెక్క ఉండదు. లేదు మేము సంపాదించిన దాంట్లో మాకు నచ్చినంతే ఇస్తామంటే జాగ్రత్తగా ఉంటారు. నేను ఇది ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నాను, మళ్ళీ చెప్తున్నాను, మీకోసమే సంపాదిస్తున్నాము, మీరే మా ప్రపంచం, మాకు వేరే ప్రపంచం లేదు అని పిల్లలకు ఎప్పుడు చెప్పకండి, తెలియచెప్పకండి. పిల్లలు చాలా ఇంపార్టెంట్, మన ఫ్యూచరు. కానీ పిల్లలే మన ప్రపంచం కాదు. మనకు కూడా ఒక చిన్న ప్రపంచం ఉంది, మన కోసం డబ్బులు దాచిపెట్టుకోవాలి. ఇప్పుడు ఈయన పొజిషన్ చూడండి, ఇలాంటి ఒక ఇన్సిడెంట్ అనుకున్నాము, ఎన్ని ఇన్సిడెంట్స్ ఉంటాయి ఇలాంటివి. సో ఇలాంటి స్టోరీస్ చాలా ఉన్నాయి. అంటే కనువిప్పు కలిగించేటట్టు అని కాదు, అలా వచ్చి మన దగ్గర కంటే కూడా అంతో ఇంతో డబ్బులు ఇస్తాను. నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. నేను హైదరాబాద్కి వచ్చే కొత్తల్లో ఒక అమ్మాయి కారు ఎక్కుతూ ఉంటే వచ్చింది, చిన్న అమ్మాయి, ఒక మేబీ 19-20 ఇయర్స్ ఉంటాయి. బాగుంది పాపం, క్యూట్గా ఉంది. మామూలు డ్రెస్ వేసుకొని వచ్చి, ఆంటీ నాకు నా పర్స్ పోగొట్టుకున్నాను, నేను గోదావరి వైపు ఏదో ఒక ఊరు చెప్పింది, అక్కడికి వెళ్ళాలా ఆంటీ, నా దగ్గర డబ్బులు లేవు అంటే, నేను అమ్మాయికి లిటరల్గా ₹500 నోట్ ఇచ్చాను. ఇది 2007-8లో అయి ఉంటుంది, 2007-8లో. సరే అనుకున్నాను, వచ్చేసాను. మళ్ళీ నెక్స్ట్ టైం వస్తే మళ్ళీ వచ్చింది అమ్మాయి. అంటే నేను 15 రోజులకు ఒకసారి తిరుగుతూ ఉండేదాన్ని హైదరాబాద్కి, నెల్లూరుకి. అదేంటి పాప మొన్న వచ్చావు, ఇంక నాకు అర్థమైపోయింది ఆ అమ్మాయి అబద్ధాలు. అంటే అమ్మాయి అందరి దగ్గరికి వెళ్ళి అలా మోసం చేస్తుంది అనమాట. అలాంటి వాళ్ళకి అసలు ₹1 కూడా ఇవ్వాలనిపించదు. యంగ్స్టర్ తను, 19-20 ఏళ్ళ అమ్మాయిలంటే ఏ పని చేసి సంపాదించకూడదు, అడుక్కుతుంటామేంటి. నేను అప్పటి నుంచి అసలు నిజంగా అవసరమైన వాళ్ళు కూడా డబ్బులు వేయడం మానేశాను. ఇలాంటి వాళ్ళ వల్ల ఏంటి అంటే మనకు అసలు నిజంగా అవసరం ఉన్న వాళ్ళు కూడా ఇవ్వాలనిపించదు. ఇలాంటి ఇన్సిడెంట్స్ నా లైఫ్లో కూడా ఉన్నాయి. పోనీలే పాపం అనుకుంటాము, వాళ్ళు మన ఎత్తున చెంగేస్తారనమాట. కాబట్టి డబ్బులు ఇవ్వడం కూడా చూసి ఇవ్వాలి. మన డబ్బులు పోగొట్టుకోకూడదు. మనం ఎంత కష్టపడితే డబ్బులు వచ్చాయి కదా. అలాంటిది మన పిల్లలకు మన కడుపున పుట్టారు కదా అని చెప్పేసి వాళ్ళు ప్రయోజకులైనా అప్రయోజకులైనా, మిగతా వాళ్ళు ఎలా ఉన్నా, అవసరం ఉన్నా, మనల్ని ఎంతో అభిమానించే వాళ్ళు ఉన్నా, మనల్ని ఎంతో ప్రేమించే వాళ్ళు ఉన్నా, మనల్ని ఎంతో బాగా చూసుకునే వాళ్ళు ఉన్నా, ఎవ్వరికి ₹1 ఇవ్వం. పిల్లలకు మాత్రం మొత్తం దోచిపెట్టి ఇచ్చేస్తాం. ఆలోచించండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.